మీలో ఎంతమంది ఈసారి సంక్రాంతి పండుగను మీ సొంత ఊరిలో జరుపుకుంటున్నారు? పండగకి ఊరు వెళ్ళడానికి మనకు అస్సలు టైం లేదు కదా. సంక్రాంతి అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, గాలిపటాలు మాత్రమే అనుకుంటున్నారా? అస్సలు కాదు. సంక్రాంతి అంటే మన మూలాల్ని గుర్తు చేసుకునే రోజు. ఈ చిన్న కథ వింటే ఈసారి పండుగను మీరు సెలబ్రేట్ చేసుకునే విధానమే మారిపోతుంది. కిరణ్ ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. సిటీలో సెటిల్ అయ్యాడు. పండగ వస్తే చాలు ఫ్రెండ్స్తో కలిసి పార్టీలు చేసుకోవడం లేదా టూర్కి వెళ్ళడం అతనికి అలవాటు. కానీ ఊరిలో ఉన్న తన తండ్రి రామారావు మాత్రం ప్రతి ఏటా కొడుకు వస్తాడని ఎదురు చూస్తూనే ఉంటాడు. ఈ ఏడాది కూడా రామారావు ఫోన్ చేసి, ఒరే కిరణ్, ఈసారి సంక్రాంతికైనా ఇంటికి రా నాన్న, మన పొలంలో పండిన కొత్త బియ్యంతో నువ్వు చిన్నప్పుడు ఇష్టంగా తినే అరిసెలు రెడీ చేశాను అని అన్నాడు. కానీ కిరణ్ విసుగ్గా, నాన్న, అక్కడ అంతా బురద, దోమలు, అయినా అక్కడ ఏముంది, ఇక్కడ మాల్స్ ఉన్నాయి, మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి. ఈ పండగకి నేను మా ఫ్రెండ్స్తో కలిసి గోవాకి వెళ్తున్నాను, నీకు కావాలంటే డబ్బులు పంపిస్తాను, నువ్వు ఏదైనా కొనుక్కో అని ఫోన్ పెట్టేశాడు. పక్కనే ఉన్న కిరణ్ కొడుకు చింటూ ఇదంతా జాగ్రత్తగా వింటున్నాడు. మరుసటి రోజు కిరణ్ గోవా వెళ్ళడానికి బ్యాగ్ సర్దుతుంటే చింటూ ఒక చిన్న సంచిలో మట్టిని తింపి తీసుకొచ్చాడు. కిరణ్ ఆశ్చర్యంగా, ఏంటి చింటూ ఇది అని అడిగాడు. అప్పుడు 6 ఏళ్ల పిల్లాడు చాలా అమాయకంగా అడిగాడు, డాడీ, తాతయ్య పండించిన బియ్యం నీకు నచ్చలేదు కదా, మరి మనం గోవాలో బిర్యానీ తింటే ఆ బియ్యం ఏ మాల్లో పండుతాయి డాడీ, అవి కూడా మట్టిలో నుంచే వస్తాయి కదా. తాతయ్య బురదలో కష్టపడుతున్నాడు కాబట్టే మనం ఇక్కడ ఏసీలో కూర్చొని తింటున్నామని మా టీచర్ చెప్పారు. తాతయ్య దగ్గరికి వెళ్ళడం బోర్ అయితే తాతయ్య పండించిన అన్నం తినడం కూడా బోర్ కదా డాడీ అని అన్నాడు. ఆ మాట వినగానే కిరణ్కి వెన్నులో వణుకు పుట్టింది. తను చదివిన చదువు, సంపాదిస్తున్న డబ్బు తనకు అన్నం పెట్టే రైతుని, తన కన్న తండ్రిని గౌరవించడం నేర్పలేకపోయాయని అర్థమైంది. మాల్లో దొరికే బియ్యం ప్యాకెట్ వెనుక తన తండ్రి పడే కష్టం ఉంటుందని అప్పుడు గుర్తించాడు. వెంటనే గోవా ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని భార్యా బిడ్డను తీసుకొని ఊరు వెళ్ళాడు. గుమ్మం దగ్గర ఎదురు చూసిన తండ్రిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చాడు. ఆ రోజు ఆ పల్లెటూరి మట్టిలో ఉన్న సుగంధం కిరణ్కి ఏ మాల్లోనూ దొరకలేదు. చూశారు కదా ఫ్రెండ్స్, రైతు లేకుండా రాజ్యం లేదు, కన్నవారు లేకుండా మనకు జన్మ లేదు. ఈ సంక్రాంతికి కేవలం ఫోన్ కాల్స్, మెసేజ్లతో సరిపెట్టకండి. వీలైతే మీ ఊరు వెళ్ళి మీ తల్లిదండ్రులతో ఈ పండుగను జరుపుకోండి. ఎందుకంటే పండుగ అంటే కొత్త బట్టల్లో లేదు, మనల్ని కన్నవాళ్ళ కళ్ళల్లో ఉండే ఆనందంలో ఉంది. మరి మీలో ఎంతమంది ఈసారి మీ ఊర్లో సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారో ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఆరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. మా ఆరి ఛానల్ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.